అండి వినాయక చవితి అయిన తర్వాత ఇంక వినాయకుని నిమజ్జనం చేయడానికి అయితే మనకపల్లిలో ఉన్న శారదా నదికి అయితే వచ్చామండి. మేము 3-4 ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడినే పెడుతున్నాం అనమాట. ఈ మట్టి వినాయకుడు పారే నదిలో కలపడం వల్ల మన వల్ల అయినా కొంచెం పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతామేమో అని చెప్పేసి ఇంకా అదే పెడుతున్నాము. ప్లాస్టిక్ పాలిష్ వినాయకులు తగ్గించడం అయితే చాలా మంచిదండి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారులేండి. ఆల్మోస్ట్ అందరూ మట్టి వినాయకులు పెట్టడానికే ట్రై చేస్తున్నారనమాట. చిన్న వినాయకుడైనా పెద్ద వినాయకుడైనా మ్యాక్సిమం మట్టి వినాయకులే పెడుతున్నారు. ఇంకా ఇక్కడైతే మేము వినాయకుడిని నిమజ్జనం అయితే చేసాము. గంగమ్మ ఒడికి అయితే చేర్చేసాం అన్నమాట మా వినాయకుడిని. ఇంకా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువైతే ఉందండి. చాలా ఫాస్ట్గా వస్తుంది. వర్షాల వల్ల చాలా ఎక్కువైతే ఉంది వాటర్ ఫ్లో. ఇంకా ముందున రోప్ అయితే కట్టేశారనమాట. ఎవరు ముందుకు వెళ్ళకుండా అని చెప్పేసి రోప్ కట్టేశారు. అక్కడ చాలా వరకు సెక్యూరిటీ అయితే పెట్టారు. పోలీసులు వాళ్ళు కూడా చాలా ఉన్నారనమాట. ఇంట్లో పెట్టుకున్న వినాయకులన్నీ ఇంకా ఫస్ట్ డేనే నిమజ్జనం చేసేస్తారు కదండి. ఇంకా దానివల్ల జనాలు అయితే ఎక్కువే ఉన్నారు. ఇంకా ప్రతి పిల్లలు ఇలా తల మీద పెట్టుకొని భలే ఉన్నారనమాట. బాగా ఎంజాయ్ చేసే పండుగ అంటే పిల్లలు వినాయక చవితే కదండి. ఇంక ఇదండి మా వీడియో నచ్చితే లైక్